జీవీఎంసీ 76వ వార్డు స్వతంత్ర నగర్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ వివాదం రోజురోజుకు వేడెక్కుతుంది. ప్రజాప్రతినిధులు తమ గోడును పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. తాజాగా 16 గ్రామాలు చేపట్టిన నిరవధిక ఆందోళనకు వాయిస్ ఆఫ్ గాజువాక ప్రతినిధులు మద్దతుగా నిలిచి స్థానికులతో కలిసి నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ను తరలించాలని కొన్నాళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు మొత్తుకుంటున్నా అధికారులు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. దుర్గంధంతో ఊపిరాడక రోగాల బారిన పడుతున్న ప్రజల బాధను నేతలు అర్థం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ తలుచుకుంటే ఒక్కరోజులోనే డంపింగ్ యార్డ్ను తరలించవచ్చని, ఆ పని ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. వాయిస్ ఆఫ్ గాజువాక ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటూ పోరాటం సాగిస్తుందని ప్రతినిధులు చీకా సత్యనారాయణ, టీవీ నాగేశ్వరరావు, హేమంత్, లక్ష్మణ్ తదితరులు తెలిపారు. నమస్కారం. ఈ రోజున ఇక్కడ డంపింగ్ యార్డు మరియు గంగవరం పోర్టుపై కాలుష్యం పైన ఈవేళ అఖిలపక్ష సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ అనేది 13 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి నుంచి కూడా ఏవో మొదట్లో చిన్న చిన్న లారీలు వస్తాయని అనేవారు. ఇప్పుడైతే కంటిన్యూగా రాక పోక ఎక్కువైపోయి ఈ స్మెల్ దుర్వాసన భరించలేనంతగా ఏర్పడడం వల్ల కార్యక్రమాన్ని ఈ డంపింగ్ యార్డుని ఎత్తేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అయితే దీనికి అధికారులు ఎన్నా సరే రాజకీయ పరిష్కారమే కావాలి. దీనికి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అత్యధిక మెజారిటీతో నెగ్గారు. ఒక తెలుగుదేశం పార్టీకి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు, అయితే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. అలాగే ఇక్కడ లోకల్ గా వార్డు కార్పొరేటర్ 76వ వార్డు కార్పొరేటర్ గంధం సింగ్ గారు ఉన్నారు. ఆయన కూడా కౌన్సిల్లో చాలా మాట్లాడగలిగిన వ్యక్తి. ఇటువంటి వీళ్ళిద్దరు కలుసుకుంటే సాయంకాలం కల్లా ఈ డంపింగ్ యార్డ్ని ఎత్తించేయచ్చు. సాయంకాలానికల్లా వాళ్ళు ప్రకటన చేసేయచ్చు, 2-3 రోజులు డంపింగ్ యార్డ్ని ఇచ్చేయచ్చు. కానీ రాజకీయంగా పరిష్కారాలు చూపలేకపోతున్నారు. ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా ఈ పరిష్కారానికి రాజకీయంగానే అవ్వాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకటి ఎంత భారీ ఎత్తున ప్రజలు రావడం అనేది చాలా అంత విసుగెత్తిపోయి ఉన్నారు అనేది తెలియజేస్తున్నారు. ఇంకోటి గంగవరం పోర్టు కాలుష్యం అనేది అసలు దేశంలో 13 మేజర్ పోర్టులు, 200 పైగా మైనర్ పోర్టులు ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని 100 పోర్టులు ఉన్నాయి. కానీ ఎక్కడ ఎంత కాలుష్యం అనేది మాత్రం ఎక్కడా లేదు. ఎక్కడ ఏ దేశంలో ఏ పోర్టులోనూ లేదు. ఈ 76వ వార్డు ముఖ్యంగా గాజువాక దౌర్భాగ్యం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అధికారులు మాత్రం కలెక్టర్ దృష్టిలోనూ ప్రభుత్వం దృష్టిలోనూ మేమేదో చేస్తున్నాం, గ్రీనరీకి మొక్కలు నాటుతున్నాం, రోజు వాటరింగ్ చేస్తున్నాం చెప్తున్నా కానీ ఎక్కడ ఏ విధమైన వాటరింగ్ లేదు. ఇప్పుడే ఒక సమాచారం వాళ్ళకి ఎవరో ఒక ఫోన్ చేస్తే, మీరు అసలు ఏం క్లీనింగ్ లేదు, ఇక్కడ జరుగుతుంది, ధర్నా జరుగుతుందంటే వెంటనే ఫోటోలు వచ్చినాయి నీట్ గా ఉన్నట్టు. వాళ్ళు ఎప్పుడో నీట్ గా చేయించిన ఫోటోలు అదే అధికారులు పంపిస్తారు, అదే రాజకీయ నాయకులు పంపిస్తారు, అదే మాకు కూడా పంపిస్తారు. అంటే ఇప్పుడు అసలు నిజంగా ఇంత శుద్ధి లేకుండా ఒకసారి చూడండి, జగ్గు జంక్షన్ కృష్ణరావు జంక్షన్ నుంచి గంగవరం పోర్టుకెళ్లే రోజుల్లో ఒక్క 2 నిమిషాలు నిలబడమని ఎవరైనా అధికారులు వచ్చి చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఈ గంగవరం పోర్టు కాలుష్యాన్ని నుంచి, ఈ మన డంపింగ్ యార్డు ఈ దుర్వాసన నుంచి ఈ ప్రాంత ప్రజలను రక్షించాలంటే ఇమీడియట్ గా గంగవరం పోర్టు వాళ్ళు దాని మీద కాలుష్యం రాకోకుండా, పొల్యూషన్ లేకోకుండా ఏదో చర్యలు తీసుకోవాలి. ఇది మాత్రం వెంటనే 2-3 రోజులు ఇది క్లోజ్ చేయాలని చెప్పి తెలియజేస్తే అవకాశం ఉంది. మేము వాయిస్ ఆఫ్ గాజువాక నుంచి డిమాండ్ చేస్తున్నాం. పారిశ్రామిక ప్రాంతంలో రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుందని అందరికీ తెలిసింది. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పరిష్కారం మాత్రం దొరకట్లేదు. ప్రభుత్వాలు కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి చెప్తున్నారు, అయిపోతుంది అంటున్నారు. కానీ ఇప్పుడు ఏ సమస్య తీరలేదు, ఎస్పెషల్లీ పొల్యూషన్ సంబంధించిన విషయం. గతంలో మనం గంగవరం పోటీ అనుకున్నాం, తర్వాత ఈ మధ్య అంబుజా సిమెంట్ అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే రోజు నిత్యం మార్నింగ్ టు ఈవినింగ్ మన అందరూ ఫేస్ చేసే పొల్యూషన్ కారకం మన డంపింగ్ యార్డ్ ఏదో 10 కోట్లు ఖర్చు పెట్టి ఏవో చేసామన్నారు. అదంతా తూతూ మాత్రమే తప్ప మాకైతే నిక్కచ్చమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారం కాలేదు. రోజు ఇది ఒక్క ఈ 16 గ్రామాల ప్రాంతాలే కాదు, గాజువాక మా ఉడా కాలనీ కావచ్చు, పక్కన చైతన్య అందరికీ కూడా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్నాం. దీన్ని తరలించాలని చాలా ప్రపోజల్స్ ఉన్నప్పుడు కూడా ఏది కార్యరూపం దాల్చట్లేదు. రాష్ట్రం మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అక్కడ ఎక్కడో స్థలం కేటాయించారు, కలెక్టర్ గారి దృష్టిలో ఉండేది. ఆ స్థలం కేటాయించగానే ఇక్కడ తరలించామని కూడా కొన్ని రోజుల్లో చెప్పారు. ఎవరేం చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ సమస్య అలాగే ఉండిపోయింది, ఎటువంటి కదలిక లేదు. ప్రతిరోజు మాత్రం ఈ ప్రజలు ఇక్కడ బాధపడుతూ ఏదో రకాలుగా ఉద్యమాలు చేయడం, వాళ్ళని అందరినీ కలుపుకునే ఉద్యమం చేయడం జరుగుతుంది తప్ప
ఎప్పటికైనా సరే ఇది ఒక ఆఖరి పోరాటంగా తీసుకుని ఈ సమస్యని కృషి పెట్టాలని ఆశిస్తూ ఈ డంపింగ్ యార్డ్ మాత్రం వెంటనే సాధ్యం త్వరలో రేపు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోపలనే డంపింగ్ యార్డ్ తరలించి ప్రజల మద్దతు పొందుతారని ఆశిస్తున్నాం. సమతానగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే వాయిస్ ఆఫ్ గాజువాక వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ సమస్య తలాపాపం తిలా పిడికెడ్ అన్నట్టుగా కొత్త భాష్యాలు చెప్తూ సమస్యకు పరిష్కారం ఎతకట్లేదు. డంపింగ్ యార్డ్ అన్న మాట అంటే లాస్ట్ ఒక 6-7 ఏళ్ల క్రితం కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఇది డంపింగ్ యార్డ్ కాదు ట్రాన్సిట్ స్టేషన్ అన్నారు. ఇక్కడి నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ఇక్కడ ఎక్కువ కాలం నిలబడదు, మీకు సమస్య రాదు. అలాగే వేరే ఏదో కార్పొరేషన్ దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుని అక్కడికి ట్రైనింగ్ అక్కడికి మిమ్మల్ని విజిట్ కి పంపిస్తాము, ఆ తరహాలో ఇక్కడ తయారు చేస్తామని చెప్పారు. అవి ఏమీ సాధ్యం కాలేదు. ఈ సమస్యగానే ఉంది. ఇంకా తీవ్రమైంది తప్పితే ఇది ప్రజల భాగస్వామ్యంతో ఈ సమస్యకి పరిష్కారం ఏదో వాళ్ళ మీదకి వీళ్ళ మీద కాళ్ళు కాకుండా చిత్తశుద్ధితోటి దీన్ని ప్రయత్నం చేసి నిజమైన క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యని గమనించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.